ఈ రోజు మనం వెహికల్ ని రివ్యూ చేయడానికి తీసుకుని వచ్చింది డ్యూక్ 200. ఇది BS4 వెహికల్. ఈ వెహికల్ పర్ఫార్మెన్స్ అన్ని తెలుసుకుందాం ఈ వీడియోలో. ఈ వెహికల్ కి వచ్చేసరికి మనం ఇంజన్ దగ్గరికి వస్తే KTM 200 డ్యూక్ లోకి వస్తే మనకి 200cc ఇంజిన్ ఉంది. దీనికి ఇది సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్, 4 స్ట్రోక్ స్పార్క్ ఇంజెక్షన్ ఇంజిన్. దీనికి వచ్చేసరికి మనకి మాక్సిమం పవర్కి వస్తే మాత్రం 25.4 bhp నుండి 10,000 RPM, చాలా అంటే చాలా ఎక్కువ. దీని తర్వాత మనం టార్క్ వెళ్తే మాత్రం 19.5 న్యూటన్ మీటర్, నెక్స్ట్ 8,000 RPM. వెహికల్ మాత్రం పికప్ అన్నిటిలో మాత్రం చాలా ఫాస్ట్గా అందుకుంటుందని కంపెనీ క్లెయిమ్ చేస్తున్నాడు. మనం ఈ వెహికల్కి వచ్చి ఫ్యూయల్ ట్యాంక్ వెళ్తే మాత్రం 13.5 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. దీని మైలేజ్కి వచ్చేసరికి 30 to 35 వస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తున్నాడు. ఈ వెహికల్కి వచ్చేసరికి మనం బ్రేక్స్ కోసం చూస్తే ఇది మనకి ఫ్రంట్ బ్యాక్ డిస్క్ ప్యాడ్స్ వచ్చింది. చూస్తున్నారు కదా, డిస్క్ ప్యాడ్ ఫ్రంట్ వచ్చేసరికి 300mm డిస్క్ ప్యాడ్. మనకి ఇదైతే మాత్రం చాలా పెద్దదే డిస్క్ ప్యాడ్. బ్యాక్ వీల్కి వచ్చేసరికి 230mm డిస్క్ ప్యాడ్ మనకి అవైలబిలిటీలో ఉంది. ఈ డిస్క్ ప్యాడ్ చూస్తున్నారు కదా, దీని ఇది 230mm. ఇది కూడా మనకి ఫ్రంట్ బ్యాక్ డిస్క్ ఇవ్వడం వల్ల మనకి వెంటనే ఆగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఫ్రంట్ వీల్ బ్యాక్ వీల్ టైర్స్కి వచ్చేసరికి ఫ్రంట్ వీల్కి వచ్చేసరికి 110/70 మనకి టైర్ అవైలబిలిటీలో ఉంది. చూస్తున్నారు కదా, పెద్ద సైజే, మనకి ఎక్కడ జారడానికి కూడా అవకాశాలు లేవు. మనం బ్యాక్ వచ్చేసరికి వెహికల్కి బ్యాక్ సైడ్ ఇక్కడ క్లియర్గా చూడండి, 150/80 టైరు, చాలా అంటే చాలా పెద్ద సైజు. మనకి ఎక్కడ జారడానికి కూడా అవకాశం లేదు. మంచిగా బెండ్ కూడా పర్ఫెక్ట్గా అవుతుంది ఈ టైర్కి వచ్చేసరికి. ఈ వెహికల్కి వచ్చేసరికి బ్యాక్ సైడ్ మనకి చూసారు కదా, మోనోషాక్ సస్పెన్షన్, చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది వెహికల్లో. బ్యాక్ సైడ్ డ్రైవ్ చేస్తున్న బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు కూడా కంఫర్ట్గానే ఉంటుంది. ఫ్రంట్ AER సస్పెన్షన్ మనకి ప్రొవైడ్ చేశారు. సస్పెన్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సస్పెన్షన్కి వస్తే మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంది. మా టీం మొత్తం పెట్టిన ఎఫెక్ట్ మీకు నచ్చినట్లయితే మా వీడియోలో మీకు ఎక్కడైనా యూజ్ఫుల్ అయితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా టీం అంతా ఈ వీడియో చేయడానికి ఒక 2 days కష్టపడుతుంది. మా టీం ఎఫెక్ట్కైనా మీరు అందరూ కూడా ఒకసారి లైక్ చేయండి. ఈ వెహికల్కి వచ్చేసరికి మనం డైమెన్షన్స్కి వెళ్తే ఓవరాల్గా లెంత్ వచ్చేసరికి 2072mm, ఓవరాల్గా విత్ వచ్చేసరికి 831mm, ఓవరాల్గా హైట్ వచ్చేసరికి 1109mm. మనకి గ్రౌండ్ క్లియరెన్స్కి వచ్చేసరికి 155mm. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగా ఉంది ఈ వెహికల్కి. మనకి ఉండే సిటీలో ఉండే అన్ని దగ్గరకు కూడా బాగా యూజ్ అవుతుంది. అలాగే మనం ఈ డ్యూక్ 200 వెయిట్కి వచ్చేసరికి 159 kgs వెయిట్. మనకి సీటు మాత్రం వస్తే మాత్రం 803mm. ఇది సీట్ మాత్రం కొద్దిగా ఇద్దరికి కంఫర్ట్గా ఉండే సీటే మాత్రం ప్రొవైడ్ చేశారు. మనం ఓవరాల్గా వెహికల్ ఒకసారి చూసి దాని స్పెసిఫికేషన్ తెలుసుకుందాం. ఈ వెహికల్ కీ వచ్చేసరికి మనకి కొద్దిగా నీట్గా కనబడుతుంది, చాలా డిఫరెంట్గా ఉంది కీ. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్రంట్ లైట్ చూస్తున్నారు కదా, ఫ్రంట్ లైట్ మనకి చాలా అంటే చాలా పెద్దదే ఇచ్చారు. మనకి సైడ్ ఇండికేటర్స్ కూడా బాగున్నాయి. మనకి ఇవి మాత్రం మనకి కంపెనీ ఏమవుడు మా ఫ్రెండ్ వేయించుకునేవి ఇవన్నీ. ఇవి మాత్రం కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి. మీరు కూడా వేయించుకోవాలంటే మాత్రం ఈజీగానే వేయించుకోవచ్చు. మనకి ఓవరాల్గా మళ్ళీ వెహికల్ మనం ఫ్రంట్కి వచ్చేసరికి చూస్తున్నారు కదా, ఫ్రంట్ వీల్ కూడా ఎలా వీలే, బ్యాక్ వీల్ కూడా ఎలా వీలే. ఎలా వీల్ ఉండడం వల్ల మనకి వెహికల్ లుక్ కూడా చాలా బాగా కనబడుతుంది. మనం వచ్చేసరికి దీనికి కూలెంట్ ఇచ్చారు. కూలెంట్ ఇంజిన్ ఆటోమేటిక్గా డ్రైవింగ్లో వెళ్ళేటప్పుడు ఇంజిన్ కూల్ అవ్వడానికి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ పెద్ద వెహికల్స్ వచ్చేసరికి ప్రతి వాడు ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ సేఫ్టీ గార్డ్ ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ ఇంజిన్ కోసం మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. నెక్స్ట్ మనకి ఇక్కడ గేర్స్, ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్. నెక్స్ట్ మనకు ఇది సెంటర్ స్టాండ్ దీనికి ప్రొవైడ్ ఉండదు, ఇది ఓన్లీ దీనికి సైడ్ స్టాండ్ ఒకటే ఉంటుంది. సైడ్ స్టాండ్ చూస్తున్నారు కదా, మెటల్తో ఇచ్చాడు. మనకి చాలా అంటే చాలా హార్డ్గానే ఉంది. దీనికి వచ్చేసరికి దీని గ్రౌండ్ క్లియరెన్స్ 155mm. నెక్స్ట్ మనకి ఇక్కడ చూస్తే ఈ ఫుట్ రెస్ట్లు ఇక్కడ ఇది ఒకటి ఉంది. నెక్స్ట్ మనకి దీనికి డ్రైవ్కి వచ్చేసరికి ఇది చైన్ డ్రైవ్ కాబట్టి మనం ఎవ్రీ 500 kilometersకి క్లీన్ చేసుకోవడం చాలా బెటర్. ఒకటి చైన్స్ వచ్చేసరికి చైన్స్ పాకెట్లో ఎప్పుడైనా పోవడానికి ఎక్కువగా అవకాశాలు ఎలాగుంటాయంటే మనం ఎప్పటికప్పుడు వీటిని క్లీన్ చేసుకోవాలి. ఎవ్రీ 500 kilometersకి ఫస్ట్ మనం చైన్ క్లీన్ చేసుకొని దానికి లూబ్రికెంట్ పెడితే మనకి సరిపోతుంది. మనకి ఎక్కువ రోజులు మనకి చైన్స్ పాకెట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల మనకి ఎక్కువ మనీ సేవ్ అయినట్టే చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్కి వెళ్తే మాత్రం మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ సపోర్టర్స్, నెక్స్ట్ గ్రాబ్ రాల్ చూసారు కదా, చాలా బాగుంది. మనకి మంచి క్వాలిటీతో ప్రొవైడ్ చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు వెహికల్ కలర్ షేడ్ అవ్వలేదు. ఫస్ట్ మనకి సైడ్ ఇండికేటర్స్ చూస్తున్నారు కదా, సైడ్ ఇండికేటర్స్
ఇక్కడికి వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ మడ్ గేర్ విత్ ఐరన్ సపోర్టర్తో మనకి ఇచ్చాడు. ఇరక్కుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇది ఓల్డ్ వర్షన్ కాబట్టి మనకి చాలా నీట్గా ఉంది వెహికల్. ఇక్కడ కూడా మనకి ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఫుట్ రెస్ట్లు చూసారు కదా, ఫుట్ రెస్ట్లు. నెక్స్ట్ మనకి ఇది బ్రేక్ చాలా బాగుంది. మనం ఇలాగ వచ్చేసరికి ఇక్కడ ఇంజన్. ఈ వెహికల్ ఓవరాల్గా మనం ఒకసారి డిస్ప్లే ఓపెన్ చేసి చూద్దాం. వెహికల్ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి డిస్ప్లే అయితే మాత్రం మనకి చాలా నీట్గా ఉంది. ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ కూడా మనకి డిజిటల్, ఓడోమీటర్ కూడా మనకి డిజిటల్లోనే ఉంది. మనకి చూస్తున్నారు కదా, ఇక్కడ ఓవరాల్గా మనకి ఏటెడ్ కనబడుతుంది అంటే పాసింగ్ స్విచ్, సిగ్నల్స్ స్విచ్, నెక్స్ట్ ఇంజిన్ ఆయిల్ ఎంత ఉందో కెపాసిటీ, నోటర్లు, నెక్స్ట్ మనకి ఇదంతా చూస్తున్నారు కదా చాలా నీట్గా కనబడుతుంది. మనకి ఇక్కడ మోడ్స్ చేంజ్ చేసుకోవడానికి మోడ్స్ను, నెక్స్ట్ ట్రిప్కి చేసుకోవడానికి స్విచ్చెస్ సెట్ చేసుకోవడానికి స్విచ్ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ మనం సైడ్కి వెళ్తే మాత్రం వెహికల్కి ఈ సైడ్ని మనకి క్లచ్ ఉంది. క్లచ్ కూడా మనకి కంఫర్ట్గానే ఉంది, ఈజీగానా. ఫస్ట్ మనం దానికి ఇలా వెళ్తే మాత్రం పాసింగ్ స్విచ్ ఉంది. పాసింగ్ స్విచ్, నెక్స్ట్ లైట్ హై బీమ్, లో బీమ్ స్విచ్ ఉంది. వెహికల్కి వచ్చేసరికి ఇక్కడ ఇండికేటర్స్ సైడ్న. నెక్స్ట్ మనం హార్న్, ఈ వెహికల్కి వచ్చేసరికి ఇక్కడ హార్న్ ప్రొవైడ్ చేశారు. మనం ఇలా రైట్ సైడ్కి వెళ్తే మాత్రం ఇక్కడ ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంజిన్ స్టార్ట్ చేసేది సెల్ఫ్ స్విచ్ ఉంది. ఒకసారి మనం వెహికల్ ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను మీకు. ఈ వెహికల్కి వచ్చేసరికి మనకి అడ్వాంటేజ్ ఏంటంటే బీటింగ్ చాలా బాగుంటుంది. ఓల్డ్ వెహికల్లో ఇవే అడ్వాంటేజ్ మెయిన్గా. చూస్తారు కదా ఒకసారి. ఈ బీటింగ్ వల్ల చాలా మంది దీన్ని కొనడానికి ఇష్టపడతారు. ఒకసారి మీకు బీటింగ్ దగ్గర నుండి వినిపిస్తాను చూడండి. ఈ వెహికల్కి వచ్చేసరికి మనం ఒకసారి దీని బీటింగ్ ఒకసారి వెళ్దాం. ఇప్పుడు మనం ఈ వెహికల్ ఒకసారి డ్రైవ్ చేసి చూపిస్తాం. చూస్తున్నారు కదా వెహికల్ ఒకసారి ఆన్ చేశాను. బీటింగ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఈ వెహికల్కి వచ్చేసరికి మనకి 0 to 100 9 సెకండ్స్లో అందుకుంటుందని కంపెనీ క్లెయిమ్ చేస్తున్నాడు. దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి 140 కిలోమీటర్స్. వెహికల్ కూడా చాలా ఫాస్ట్గానే అందుకుంటుంది. బ్రేకింగ్ కూడా చాలా అంటే చాలా ఫాస్ట్గానే బ్రేక్ అందుకుంటుంది ఈ వెహికల్కి వచ్చేసరికి. పికప్ కూడా చాలా బాగుంది వెహికల్కి వచ్చేసరికి. పికప్ మనకి ఫస్ట్ గేర్లోనే మనం చూస్తే ఓవరాల్గా 30 వరకు పికప్ అందుకుంటుంది. ఫాస్ట్గా పికప్ అందుకుంటుంది వెహికల్కి వచ్చేసరికి. ఎక్స్పీరియన్స్ అయితే మనకి చాలా బాగుంది వెహికల్లోని. ఇంకొకసారి మనం ఈ హైట్కి ఒకసారి వెళ్ళి చూద్దాం. ఫీచర్స్ చూపిస్తున్నాను. వెహికల్ని మనం కట్ చేసి చూద్దాం. తక్కువ ప్లేస్లోనైనా వెహికల్ కట్ అవుద్దో లేదో ఒకసారి ట్రై చేద్దాం. మనకి ఇది కొద్దిగా పెద్ద వెహికల్స్ కాబట్టి కొద్దిగా కట్ చేయడానికి కొద్దిగా అన్కంఫర్ట్గా ఉంటుంది. మీరు కొద్దిగా 5'4", 5'6" అయితే మాత్రం 5'4", 5'5" ఆ హైట్ వాళ్ళకి అయితే మాత్రం వెహికల్ ఈజీగా అందుతుంది. మీకు వెహికల్ డ్రైవ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా వెహికల్ కొద్దిగా మనకి చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంది వెహికల్. డ్రైవ్ చేసిన వాళ్ళకి, లాంగ్ వెళ్ళే వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుంది వెహికల్. ఓవరాల్గా మనం వెహికల్ అయితే మాత్రం ఒక 15 minutes నుండి డ్రైవ్ చేస్తున్నాం. వెహికల్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. మనం ఎంత లాంగ్ వెళ్ళినా కూడా మనకి కంఫర్ట్గానే వెహికల్ కనపడుతుంది. చూస్తున్నారు కదా, మేము సిటీస్లోని అన్ని దగ్గరలో వీడియో తీయడానికి ట్రై చేస్తున్నాం. వెహికల్ అయితే మాత్రం చాలా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. వెహికల్ పికప్ చూస్తున్నారు కదా, పికప్ అయితే మాత్రం చాలా ఫాస్ట్గా అందుకుంటుంది. బీటింగ్ కూడా బాగుంది వెహికల్కి. మనం ఇది వీధుల్లో తీసుకున్నాం. మనం వీధుల్లో తీసినా కూడా వెహికల్ చాలా బాగానే వెళ్తుంది వెహికల్. దీనికి మేజర్గా మనం పర్ఫార్మెన్స్ బెటర్ అనే చెప్పచ్చు. వెహికల్ అయితే మాత్రం ఇక్కడ మనం డ్రైవ్ చేస్తున్నాం. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా కంఫర్ట్గానే ఉంది వెహికల్. పికప్ కూడా ఫాస్ట్గానే అందుకుంటుంది. సిటీ డ్రైవింగ్లో మాత్రం అయితే మాత్రం మనకి సూపర్గా ఉంటుంది వెహికల్. బ్రేకింగ్ కూడా బాగానే అందుకుంటుంది. బ్రేక్ బాగానే ఆపుతుంది కూడా. దీనికి ఏబిఎస్ లేదు కాబట్టి కొద్దిగా డిసడ్వాంటేజ్ ఇది ఒకటే. ఏబిఎస్ లేకపోయినా కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది వెహికల్. చూస్తున్నారు కదా, వెహికల్ అయితే చాలా ఫాస్ట్గానే ఆగుతుంది వెహికల్. దీని బ్రేకింగ్కి వస్తే మాత్రం 3 to 4 సెకండ్స్లో వెహికల్ ఆగుతుందని కంపెనీ చెప్తున్నాడు. ఈ వెహికల్కి వచ్చేసరికి దీని ఫౌండర్ వచ్చేసరికి జేమ్స్ డ్యూక్.
ఈ వెహికల్ ఇప్పుడు చెబ్రీ అంటున్నారు కానీ ఒకప్పుడు రేసింగ్ వెహికల్ అయితే మాత్రం ఇది ఒకటే చూసేవారు. చాలా వరకు రేసింగ్లు చేయడానికి మాత్రం ఈ వెహికల్ని యూజ్ చేసేవారు. బ్రేకింగ్ అందుకుంటుంది, పికప్ కూడా చాలా వేగంగానే పికప్ అందుకుంటుంది వెహికల్. సస్పెన్షన్ వీడు ఇచ్చింది కూడా సస్పెన్షన్ చాలా బాగుంది వెహికల్కి. సిటీ డ్రైవ్లో మాత్రం మనకి బాగానే ఉంటుంది. మేజర్గా ఈ వెహికల్కి వచ్చేసరికి అడ్వాంటేజెస్కి వస్తే మాత్రం ఫస్ట్గా దీనికి అడ్వాంటేజ్ మేజర్గా పికప్. ఈ వెహికల్ పికప్ అయితే మాత్రం చాలా సూపర్. మనకి దీని పవర్ 25.5 న్యూటన్ మీటర్, 10,000 RPM. దానివల్ల మనకి పికప్ అయితే మాత్రం చాలా ఫాస్ట్గా అందుకుంటుంది వెహికల్. మనం హైవేలో వెళ్ళినా కూడా సిటీలో వెళ్ళినా కూడా వెహికల్ మాత్రం పికప్ మాత్రం మీకు ఎక్కడ తిరగలేదు, అంత బాగుంది పికప్ మాత్రం ఈ వెహికల్కి వచ్చేసరికి. దీనికి వచ్చేసరికి మనం టార్క్ సరికి మనకి 19.5 న్యూటన్ మీటర్, 8,000 RPM. దానివల్ల కూడా మనకి వెహికల్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. మనకి సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసరికి దీనికి గ్రౌండ్ క్లియరెన్స్ 155 mm చాలా బాగుంటుంది. సిటీస్లోకి మనకి వెళ్ళడానికి కూడా బాగుంటుంది. నెక్స్ట్ మనకి తోడు వచ్చేసరికి సస్పెన్షన్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది. మనకి ఫ్రంట్ టు బ్యాక్ సస్పెన్షన్ చాలా బాగుంది. బ్యాక్ వచ్చేసరికి మోనోషాక్ కొద్దిగా కంఫర్ట్గానే ఉంది. బ్యాక్ సైడ్ ఇద్దరు వెళ్ళేటప్పుడు కంఫర్ట్గానే కనిపిస్తుంది వెహికల్ సస్పెన్షన్. మనం ఫోర్త్ వచ్చేసరికి దీనికి మైలేజ్ అయితే మాత్రం 30 వస్తుంది. 30 అయితే మాత్రం కన్ఫర్మ్గా వస్తుంది వెహికల్. మనం సిటీస్లో డ్రైవ్ చేసినప్పుడు 30 కన్ఫర్మ్గా ఉంటుంది. నెక్స్ట్ మనం ఓవరాల్గా హైవేస్లోని ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు మనకి 32 to 34 వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మనం ఘాటీలో ట్రావెలింగ్ చేసిన ఎప్పుడైనా కూడా మనకి వెహికల్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. మనకి మైలేజ్ ఈ వెహికల్ ఎంత ఇస్తుందంటే ఇది మనకి చాలా బెటర్. ఇది BS4 వెహికల్ కాబట్టి మనకి ఈ వెహికల్ కొద్ది మైలేజ్ పికప్ అన్నీ బాగున్నాయి. ఇప్పుడు BS6 వెహికల్ కోసం మనకు అంత ఐడియా లేదు కాబట్టి మనం BS4 కోసం చెప్తున్నాం. అలా డిసడ్వాంటేజెస్కి వస్తే మాత్రం దీనిది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అండర్ టైట్ సపోర్టు బాగానే ఉంటుంది కానీ మనం ఇద్దరు ఎక్కినప్పుడు ముగ్గురు ఎక్కినప్పుడు మాత్రం కొద్దిగా ఇది తగ్గే అవకాశాలు ఉన్నాయి మనకి ఎక్కువగా. ఇది ఒక్కటే మనకి కొద్దిగా డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ మనం సీట్ వచ్చేసరికి ఫ్యామిలీతో అయితే మనం వెళ్ళలేము. మనం ఫ్రెండ్స్ కుర్రోళ్ళతో వెళ్ళిపోయేవాడైతే మాత్రం ఈజీగా వెళ్ళిపోవచ్చు. చూస్తున్నారు కదా దీనికి. మనకు ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే వస్తున్న ప్రతి వెహికల్కి ఇక్కడ కూలెంట్ ఇన్బిల్ట్ లోపల వస్తుంది. దీనికి వచ్చేసరికి సపరేట్గా బయటని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక్కటే మనకి కొద్దిగా రేర్గా చిన్న డిసడ్వాంటేజ్ కింద చెప్పొచ్చు. ఓవరాల్గా వెహికల్ మనం తీసుకోవచ్చు అంటే మాత్రం BS4 వెహికల్ 2018 మోడల్ డ్యూక్ 200 తీసుకోమంటే మాత్రం నేను తీసుకోమని చెప్తాను. అప్పుడు వెహికల్స్ చాలా మంచి పర్ఫార్మెన్స్, మంచి మైలేజ్, మంచి పికప్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసరికి కొద్దిగా డ్రాప్ అయిందని చెప్తున్నారు అందరూ. అందుకని మీకు ఎప్పుడైనా ఓల్డ్ వెహికల్ ఎవరైనా ప్రిఫర్ చేస్తే మాత్రం ఇలాంటి వెహికల్ వస్తే మాత్రం మీరు మిస్ అవ్వకండి. ఇలాంటి వెహికల్ తీసుకోవడానికి మీరు చూడండి. ఇలాంటి వెహికల్ మనకు లుక్ పరంగా అయితే మాత్రం చాలా బాగుంటుంది. లుక్ చూస్తున్నారు కదా, ఆరెంజ్ అండ్ వైట్ కాంబినేషన్ విత్ బ్లాక్ చాలా అంటే చాలా బాగా కనబడుతుంది వెహికల్. మీకు సిటీలో చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఓవరాల్గా మీరు వెహికల్ తీసుకోవాలంటే మాత్రం మీరు తీసుకోవచ్చు. ఫైనల్గా ఈరోజు రివ్యూ మాత్రం కంప్లీట్ అయింది. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మీకు నెక్స్ట్ వీక్ ఏ వెహికల్ కావాలో మీరు కామెంట్స్లో చెప్పండి, మేము ఆ వెహికల్ని తేడానికి ట్రై చేస్తాం. ప్లీజ్ ఫాలో ద ఛానల్ RK Vijay Webs. Thank you for watching. Bye bye now.